వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనదర్ వన్ మోర్ వ్లాగ్. అసలు ఏంటి బెలూన్స్ ఏంటి, అసలు ఆ పిల్లల హడావిడి ఏంటి, లొకేషన్ మొత్తం షిఫ్ట్ అయింది, అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారు కదా. మీరు ఆల్రెడీ తమ్నేల్ చూసారు కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటున్నాను. మా అల్లుడిది బర్త్డే అనమాట. బర్త్డే పార్టీకి అయితే మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఈసారి కూడా బర్త్డే సెలబ్రేషన్స్ కి డెకరేషన్ మంచిగా చేద్దామని చెప్పేసి మేమైతే అనుకున్నాము. మా ఆడపడిచి అయితే ఒక 1 hour ముందే రమ్మన్నది, కానీ నాకైతే కాస్త లేట్ అయిపోయింది అనమాట. నేను వచ్చేసేసరికి సగం డెకరేషన్ అయితే మా ఆడపడుచు ఇంకా వాళ్ళ కోడలు అయితే సగం వరకు డెకరేషన్ అయితే కంప్లీట్ చేశారు. నేను వెళ్ళిన తర్వాత ఇంకా మిగతా డెకరేషన్ కూడా మొత్తం కంప్లీట్ చేసేసి కేక్ అయితే తీసుకొని వచ్చేసాం. బర్త్డే ఫంక్షన్ అనే కాదు, ఏ ఫంక్షన్ అయినా సరే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళది జాయింట్ ఫ్యామిలీ కదా. ఇప్పుడు ఇల్లు నిండుగా పిల్లల హడావిడితోని మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత స్ట్రెస్ ఉన్న వాళ్ళైనా సరే పిల్లల హడావిడితోని కూల్ అవ్వాల్సిందే అనమాట. ఇప్పుడున్న ఈ జనరేషన్ లో జాయింట్ ఫ్యామిలీ అంటేనే 99.9% మెంబర్స్ అయితే జాయింట్ ఫ్యామిలీ వద్దు అని చెప్పేసి అవాయిడ్ చేస్తున్నారు కదా. కానీ వీళ్ళు జాయింట్ ఫ్యామిలీగా నిజంగా ఏ ఫంక్షన్ అయినా సరే అందరూ కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చాలా గొప్పగా కూడా అనిపిస్తుంది. ఇంకా బెలూన్స్ అయితే చాలా బెలూన్సే ఉండే అనమాట. రూమ్ మొత్తం డెకరేట్ చేద్దాం అనుకున్నాం. ఇంకా అప్పటికే 8:30 అలా అయిపోయింది. పిల్లలు పడుకుంటారేమో అని చెప్పేసి సింపుల్ గా అయితే ఇలా చేసినాం. ఇంకా లాస్ట్ కి లైటింగ్ కూడా వేసినాం. లైటింగ్ వేసినాక నిజంగా చాలా లుక్ వచ్చింది. డెకరేట్ చేయడానికి ఇంకా చాలా బెలూన్స్ ఉన్నవి, కాకపోతే టైం సరిపోదని చెప్పేసి సింపుల్ గా ఇలా చేసినాము. డెకరేషన్ అయితే సగం కంటే ఎక్కువ మా ఆడపడిచే చేసింది, కానీ పేరు మాత్రం నాకు వచ్చింది. ఎందుకంటే లైటింగ్స్ వచ్చేసి నేను వేసిన, డెకరేషన్ చాలా బాగుందని చెప్పేసి అందరు నన్నే పొగిడారు. ఇంకా ఎలా ఉందంటే ఈ సిచ్యువేషను సొమ్మొకరిది సోకొకరిది అంటారు కదా. డెకరేషన్ చేసింది వాళ్ళు, పేరు మాత్రం నా క్రెడిట్లోకి వచ్చేసింది అనమాట. కొంచెం చాలా ఉన్నాయి కదా, గోడలకు కూడా అక్కడక్కడ స్టిచ్ చేద్దాం అనుకున్నాము. కొన్ని అయితే అక్కడెక్కడ అయితే పెట్టినాము. ఇంతకీ ఈ డెకరేషన్ ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్లో అయితే షేర్ చేయండి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మేము పెట్టిన లైట్స్ వేస్తే మాత్రం చాలా అంటే చాలా లుక్ వచ్చింది. డెకరేషన్ మొత్తం కంప్లీట్ గానే బర్త్డే బాయ్ని అయితే రెడీ చేసి ఫస్ట్ అయితే కొన్ని పిక్స్ అయితే దించుదామని చెప్పేసి రోజు కోసం కొన్ని స్టిల్స్ ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు అనమాట. చాలా సిగ్గుపడుతున్నాడు. ఇంకా లాస్ట్ కి బుధగరించి ఒక 2-3 ఫొటోస్ అలాగే కొంచెం వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నా. ఎందుకు ఈ బర్త్డే డెకరేషన్ లో ఏదో మిస్ అయింది అనిపిస్తుంది. మీకేమైనా మిస్ అయినట్టు అనిపిస్తే కామెంట్ లో అయితే షేర్ చేయండి. నార్మల్ గా విలేజ్ లో అయితే బర్త్డేస్ అనగానే ఒక 1-2 hours ముందే ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊర్లో ఉన్న సగం కంటే ఎక్కువ మంది పిల్లలు అయితే వాళ్ళ ఇంట్లో వెళ్ళి అక్కడైతే కూర్చుంటారు కదా. ఇంకా వాళ్ళతోనే ఇల్లు మొత్తం నిండిపోయేది. కేక్ కట్ చేసేంత వరకు వెయిట్ చేసి కేక్ ఇంకా చాక్లెట్స్ కోసం అయితే వెయిట్ చేసేది కదా. ఎంతైనా చిన్నప్పటి మెమరీస్ చాలా బాగుంటాయి. ఓల్డ్ ఈస్ గోల్డ్ అంటారు కదా. అందుకనే ఇంకా ఇక్కడ ఏంటి అంటే మా ఆడపడుచు వాళ్ళు ఉండేది టౌన్ లో కాబట్టి ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచినా కూడా వాళ్ళు పెద్దగా రారనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళతోనే సరిపెట్టుకున్నాం. అయినా ఇంట్లో పిల్లలు కూడా చాలా మందే ఉన్నారు కదా, ఫుల్ హడావిడిగా జరిగిపోయింది. బర్త్డేకి డెకరేషన్ ఇంత బాగా చేసాం కదా, సింగిల్గా ఒక 2-3 ఫోటోలు దించుకుందామంటే అస్సలు సపోర్ట్ చేయలేదన్నమాట. లాస్ట్కి బతిమిలాడి బుజ్జగించిన తర్వాత లాస్ట్కి చిన్నగా స్మైల్ ఇచ్చిండు. ఇంకా అప్పుడైతే కొన్ని ఫొటోస్ అయితే దింపినాం. సౌండ్ బాక్స్ లో బర్త్డేకి సంబంధించిన సాంగ్స్ అయితే ప్లే చేసుకొని మేమైతే సింపుల్ గా అయితే ఇలా అయితే బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసినాం. చాలా మంది నాకు తెలిసి అయితే చాలా మంది బర్త్డేకి అయితే ఇలా క్యాండిల్ పెడతారు కదా. ఇలా క్యాండిల్ ఎందుకు పెడతారో నాకైతే ఇప్పటికీ ఇంతవరకు అయితే నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్లో అయితే షేర్ చేయండి. ఫస్ట్ ఆ క్యాండిల్ పెట్టగానే ఢామ్ అని పేలిందనమాట. ఆ శబ్దానికి భయపడతాడేమో అనుకున్నా, అస్సలు భయపడలేదు మా అల్లుడు. బర్త్డే అంటే శుభకార్యానికి సంబంధించిందే కదా, శుభం అని అర్థం కదా. కానీ క్యాండిల్ని మనం ఆర్పేసి అంత శుభకార్యం చేసుకుంటాం కదా. ఎందుకు క్యాండిల్ని ఆర్పుతామో నాకైతే ఇంతవరకు తెలియదు. మీకులో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేయండి. బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం, మ్యారేజ్ డేలు సెలబ్రేట్ చేసుకోవడం, ఇట్లాంటి పార్టీలు అంటే మా అన్నయ్య వాళ్ళకు పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. అట్లాంటి వాటికి అటెండ్ కూడా చాలా తక్కువ టైమ్స్లో అయితే అటెండ్ అవుతారు. మా ఒపీనియన్ ప్రకారం ఏంటి అంటే ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలి, అట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఏం లేదు. కానీ ఆ మూమెంట్ అనేది మళ్ళీ రాదు కదా. ఆ మెమొరబుల్ మూమెంట్ అనేది మళ్ళీ మనకు రాదు. చేసుకున్న దాంట్లో అయినా సరే తృప్తిగా చేసుకోవాలి. ఆ ఫొటోస్ కానీ ఆ మెమొరీస్ కానీ మనం ఎన్ని ఏళ్ళ తర్వాత అయినా సరే చూసినప్పుడు మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా. ఏమంటారు?
మన లైఫ్‌లో ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఉంటే అది మనం గుర్తుపెట్టుకోవాలి అనుకున్నా సరే కొన్ని రోజులకైతే మనం మర్చిపోతాం. కానీ అలాగా కాకుండా ఇలా ఫోటోల రూపంలో కానీ, ఏదైనా వస్తువు రూపంలో కానీ మనం భద్రంగా దాపెట్టుకుంటే అది కొన్ని సంవత్సరాలైనా సరే, కొన్ని వందల సంవత్సరాలైనా సరే మనం మళ్ళీ ఆ ఫోటోస్‌ని కానీ, ఆ వస్తువుని కానీ చూసినప్పుడు అప్పుడు జరిగిన మెమరబుల్ మూమెంట్ అన్నీ మనకు మళ్ళీ గుర్తొస్తాయి కదా! ఇంట్లో సింపుల్‌గా ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇలా ఫోటోస్ కానీ, వస్తువులు కానీ, గిఫ్ట్స్ కానీ మనమైతే భద్రంగా దాపెట్టుకుంటే మన ముందు తరాలు, రాబోయే తరాలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నా ఒపీనియన్. ఏంటో నాకు చిన్నప్పటి నుంచి అయినా సరే ఏ అకేషన్ జరిగినా ఖచ్చితంగా మంచిగా ఫోటోస్ తీసుకొని వాటిని భద్రంగా దాపెట్టుకోవడం అలవాటయిపోయిందనమాట. ఇంట్లో ఫంక్షన్స్ అయినా సరే, బయట వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయినా సరే మనమైతే మనీ కంటే గిఫ్ట్‌ని ప్రెజెంట్ చేయడం మంచిదని చెప్పేసి నా ఒపీనియన్. అది చిన్నదా పెద్దదా బడ్జెట్ ప్రకారం కాదు, అది ఖచ్చితంగా వాళ్ళకి ఏదో విధంగా యూజ్ అయ్యేటట్లు చూసి మనమైతే గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది చూసినప్పుడల్లా మనమే గుర్తుకొస్తాం. ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం క్లాక్‌ని గిఫ్ట్‌గా ప్రెజెంట్ చేసాం అనుకున్నాం, ఆ క్లాక్ చూసిన ప్రతి సెకండ్ మనమైతే వాళ్ళకైతే ఖచ్చితంగా గుర్తుకొస్తాం కదా, అరే వాళ్ళు ఆ గిఫ్ట్ మనకు ప్రెజెంట్ చేశారు కదా అని చెప్పేసి ఆ మెమరబుల్ మూమెంట్ అనేది ఖచ్చితంగా గుర్తొస్తుంది. ప్రతిసారి ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్ళి నాకు మాత్రం ఈసారి అయితే గిఫ్ట్ కొనే ఛాన్స్ అయితే అస్సలు రాలేదు. అదే ఒక చిన్న బాధ. నా బాధ పక్కకు పెట్టండి, కానీ మా పిల్లల డాన్స్ చూసేయండి. అసలు వీళ్ళ డాన్స్ చూసి నిజంగా నేనే పరిశాన్ అయినా. అసలు వీళ్ళు మా పిల్లలేనా అనుకున్నా. మా హైడ్రన్ అయితే పూనకం వచ్చినట్లు చేసింది అసలు డాన్స్. బర్త్డే అయిపోగానే మా పిల్లలు అయితే మంచిగా డీజే సాంగ్స్ పెట్టుకొని మంచిగా డాన్స్ అయితే చేసిర్రు. వామ్మో వీళ్ళు ఇంత డాన్స్ చేస్తారా అనిపించింది. ఈసారి అయితే అనుకున్న దానికంటే మంచిగా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసినాం. మా అల్లునికి మీ బ్లెస్సింగ్స్ ఇస్తారు అనుకుంటున్నా. ఇంకో మంచి వ్లాగ్తో కలుస్తానండి. బాయ్ మరి.